భాగాన్ని ఒక్కసారి మనం తీసి చదవగలిగితే, ద్రాక్షారసము ఎక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ, వినండి నా వైపు చూస్తా, దేని వశమైన వారు? మద్యము వశమైన వారందరూ ఏమి లేనివారట. అక్క అందరూ మాట్లాడండి అక్క. జ్ఞానము లేని వారందరినీ ఏది పట్టుకుంటుంది? మద్యం. అంటే మన భాషలో చెప్పండి అక్క, మందు, సారాయ్, బ్రాంది. ఎవరిని పట్టుకుంటుంది? జ్ఞానము లేని వారిని. జ్ఞానం అంటే ఎవరు? యేసు. యేసు ఎవరి జీవితంలో అయితే ఉండడో, యేసు ఎవరి జీవితంలో అయితే అవకాశం ఇవ్వరో, అలాంటి వారందరినీ ఏది పట్టుకుంటుందంట? సారాయ్, మద్యము. నా వైపు చూస్తూ వినండి జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని. మనిషి భూమి మీద జ్ఞానము లేకపోవటం వలన, యేసు లేకపోవటం వలన దేని వలన మనిషి నశించిపోతున్నాడు అంటే, ఒకటి మద్యపానం వలన మనిషి నశించిపోతున్నాడు. నిజంగా నా వైపు చూసి వాక్యం వినండి అక్క, చెల్లి, తమ్ముడా. ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో తండ్రి అనబడుతున్నవాడు, భర్త అనబడుతున్నవాడు, తమ్ముడు అనబడుతున్నవాడు, కొడుకు అనబడుతున్నవాడు దేవుడైన యేసయ్యకి వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వకపోవటం వలన వాళ్ళందరినీ సాతానుడు ఏ విధంగా బంధించి నాశనం చేస్తున్నాడు అంటే, సారాయ్ అనే ఒక దురాత్మ వారిలో దూరి ఆ మందుకు బానిసను చేసి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది. ఈరోజు నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ఆలకించండి. నిజంగా చెప్పండి, ఎవరి జీవితంలో అయితే యేసు ఉండడో వారి జీవితంలోనికి ఎలాంటి నాశనం వస్తుంది అంటే, మద్యపానమును ఒక నాశనం వస్తుంది. ఒకరోజు అక్క నాకెళ్ళి వినండి, ఒకరోజు ఒక తల్లి గారు ఒకే ఒక కొడుకున్నాడు, చాలా అందంగా నాకంటే ఎత్తుగా ఉన్నాడు. వాడికి వాళ్ళ అమ్మ పెళ్లి చేయాలని ఎదురు చూస్తుంది. ఇది జరిగిన సంఘటన మీకు చెబుతున్నా. ఎప్పుడైతే ఆ కొడుక్కి పెళ్లి చేయాలని తల్లి ఎదురు చూస్తుందో, చాలా మంది ఆడపిల్లలను చూసింది ఆ తల్లి. కానీ నా కొడుకు దగ్గ ఆడపిల్ల దొరకట్లేదని, నా కొడుకు ఎర్రగా బొర్రగా ఎత్తుకున్నాడు, వాడికి దగ్గ పిల్ల కావాలని ఎదురు చూస్తూ తిరిగింది. ఇంకా తగిన పిల్ల దొరకలేదు. ఒకరోజు ఆ తమ్ముడు డిగ్రీ చదివాడు, ఏదో ఉద్యోగానికి కూడా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ పెళ్లి చేయాలని చూస్తుంది. వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఒంగోలు దగ్గర ఆ రోడ్ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ తమ్ముడు, అమ్మ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తానమ్మా అంటే, వెళ్ళిరా నాన్న అంది. ఎప్పుడైతే వెళ్ళాడో కొడుకు, ఆ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళితే ఒంగోలు బయట వాళ్ళు వర్క్ చేస్తుంటే జరిగిన విషయం ఏంటంటే, పెద్ద టైర్లతో ఉంటుంది రోలరు, అది అక్కడ ఉంటే, బాబాయ్ నేను దీన్ని వేసుకొని నేను సిటీలోకి మీ దగ్గరకు వస్తాను, మీరు బదండి అంటే, సరే వేసుకొని రా అబ్బాయి అని బాబాయ్ కొడుక్కి ఆ బండిచ్చి వాళ్ళు అన్నీ వేరే వ్యాన్లు వేసుకుని వెళ్ళిపోతే, ఈ వ్యక్తి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ తమ్ముడు, పెళ్ళిడికి వచ్చిన ఈ తమ్ముడు జేబులో నుంచి కొనుక్కొచ్చుకున్న మందు బాటిల్ తాగి ఎక్కి ఆ లోలరు అక్కడ నీళ్లు పోసుకొని తాగటానికి కూడా, కలుపుకోవడానికి కూడా ఏ నీళ్ళు లేకపోతే ఆ పచ్చిదాన్ని కట్టకట్ట తాగేసాడట. ఆ బాటిల్ పారేసి ఆ పెద్ద బండి నడుపుకుంటా కొంచెం దూరం వెళ్తున్నాడంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తు తలకి బాగా ఎక్కేలేకే ఎలా నడుపుతున్నాడో తెలియక ఆ తమ్ముడు ఒక్కసారిగా ఆ స్టీరింగ్ మీద అంతే పడుకున్నాడట. ఆ బండి ఇటు పోతుందో తనకు తెలియలేదు. భయంకరమైన బరువు కలిగిన బండి అది అలా మార్జిన్కి వచ్చేసి ఆ కాలువలో ఆంతును పడితే, ముందల అక్కడి నుండి జారి కాలువలో తనబడ్డాడు. తన మీద ఆ పెద్ద లావు కలిగిన బండి పడింది. ఒక్క కొడుకు, చక్కని పిల్లను చూసి పెళ్లి చేయాలనుకుంటుంది తల్లి. ఇప్పుడు ఈ కొడుకు మందు దాగి దాంట్లో పడిపోయి ఒక పెద్ద గాను తన మీద ఉంటే, వాడు అక్కడ పడిన తర్వాత మెలకు వచ్చి కేకలేస్తూ ఉంటుంటే, ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ ఉరికెత్తుకుంటూ వచ్చి ఆ కాలువ దగ్గరకు వచ్చి చూస్తే ఆ బండి తన మీద పడి ఉంటే తను కేకలేస్తాడు, నేను ఒక్కడే కొడుకుని, నేను లేకపోతే మా అమ్మ బతకదు, నా మీద నుండి బండి తీయండి, నన్ను బతికించండి అని వాడు కేకలేస్తుంటే, అది లేపటానికి ఏమన్నా అది ఆటోనక్క, ఒక బైకా, అది ఏంటిది? భయంకరమైన రోలరు,
ఒంగోలు నుంచి పెద్ద క్రేను తీసుకొచ్చి ఆ బండిని తీసి పైన పెట్టి లోపు ఈ యవనస్తుడు ప్రాణం పోయిందక్క. ఎప్పుడైతే ఈ వార్త తల్లికి తెలిసిందో, ఇంటికాడున్న తల్లికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిందానిలాగా మారిపోయి జుట్టు పీక్కొని, చీర చించుకొని, జాకెట్ చించుకొని ఇంటి ముందులున్న రోడ్డు మీద పడి బొర్లాడుతుంటే ఆమెను ఓదార్చేవాళ్ళు లేరు, ఆమెను ఆపేవాళ్ళు లేరు. ఏమిటంటే ఒక్క కొడుకు మందు తాగి అక్కడ నిర్జీవంగా చచ్చిపోతే ఇక ఇంటికి వారసు లేడు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నా జీవితం దేనికని ఒక తల్లి వేదనతో అల్లాడిపోతుంటే ఆమెను ఓదార్చగలిగిన శక్తి ఆ ప్రాంతంలో ఎవరికి లేదు. ఎందుకు చచ్చిపోయాడయ్యా కొడుకు, ఎందుకు నాశనం అయిపోయాడయ్యా ఆ కొడుకు అంటే, నిజంగా నేను చెబుతున్నాను, యేసు లేని వాళ్ళందరినీ ఏది పట్టుకుంటుందని చదువుకున్నాము, మద్యము పట్టుకుంటుంది. యేసు లేకపోవటం వల్ల వాడి జీవితంలోనికి తాగుడు అనే వ్యసనం వచ్చింది. వాడు దానికి బలైపోయి నిలువున యవన కాలంలోనే పెళ్ళి కాకుండానే యవనస్తుడిగా తను చనిపోయాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను చెబుతున్నాను, ఇలాంటి దృశ్యాలన్నీ భూమి మీద తాగి అనేక మంది కొడుకులు చచ్చిపోతుంటే, అనేక మంది భర్తలు చచ్చిపోయి యవన కాలంలోనే యవన ఆడపిల్లలు ఎదవరాళ్ళు అవుతుంటే, అనేక తల్లులు పిల్లల్ని కోల్పోయిన పరిస్థితులకు ఉంటే, ఇలాంటి దృశ్యాలన్నీ చూస్తున్న దేవుడు చూసి తట్టుకోలేక పరలోకంలో ఉన్న ఆ యేసయ్య భూమి మీద జరుగుతున్న ఇలాంటి నాశనాలన్నిటినీ ఆపాలని, ఈ తాగుడనే మహమ్మారి నుండి ఒక్కొక్కరిని విడిపించి ఇలాంటి నాశనం నుండి రక్షించి ప్రతి వ్యక్తిని కాపాడాలని పరలోకములో నుండి భూమి మీదకి దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. కొట్టో యేసయ్యకి ఒకసారి. కులాన్ని మార్చడానికో మతాన్ని మార్చడానికో వచ్చిన దేవుడు కాదక్క. ఇలాంటి నాశనాలు ఎన్నో కుటుంబాల్లో జరుగుతుంటే సృష్టించిన సృష్టికర్త చూసి తట్టుకోలేక ప్రతి మనిషిని ఇలాంటి నాశనం నుండి కాపాడాలనే ఈరోజు దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి అనేక మంది తాగుబోతులను మారుస్తున్న దేవుడు ఎవరయ్యంటే యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చెప్పండాక నా వైపు చూస్తూ ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, తెల్లని ప్యాంట్లు వేసుకొని ముందు తాగుతున్నారు. తమ్ముడు, ఇప్పుడు మీరు తాగట్లా, కారణం ఏంటి? ఎవరి దగ్గరికి వచ్చారు? ఈరోజు ఒక మందు అనే నాశనాన్ని ఆపగలిగిన శక్తిమంతుడు ఉన్నాడు ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదామా? అందుకేనండి ఇలాంటి ప్రాంతాల్లో, ఈ రత్నాల చెరువు అనే ప్రాంతాల్లో అనేక కుటుంబాలలో ఇలాంటి నాశనం తిరుగుతుందని, వాటన్నిటి నుండి విడిపించి కాపాడాలని, రక్షించాలని దేవుడు ఈ ప్రాంతంలో జీవన్ బాబు గారు అనే ఒక దైవ సేవకుని ఏర్పాటు చేసి ఇలాంటి నాశనాలన్నింటిని తప్పించడానికి దేవుడు ఈ పరిచర్య ఏర్పాటు చేశాడు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. అందుకోసమే తప్ప సేవకుడు ₹1 మిగిల్చుకుందామనో, డబ్బులు ఎక్కువైందో ఈ మీటింగులు పెట్టట్లేదు. ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు పెడుతున్నారా అంటే, ఇలాంటి నాశనం నుండి తప్పించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే యేసు. ఆయన గురించి తెలియపరిస్తే, ఆయన గురించి తెలుసుకుంటే, అనేక మంది ఆయనకు చోటిస్తే, ఆయనకు అవకాశం ఇస్తే, ఇలాంటి నాశనం ఉంటే అలాంటి నాశనం నుండి తప్పించబడి తన కుటుంబం క్షేమకరంగా మార్చబడిదన్న ఉద్దేశముతోనే యేసు క్రీస్తు రక్షణ సువార్త సభలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యములు ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగించునుగాక, ఈ కృప పొందుకొందుముగాక. కనుక యేసు అనే ఆ వ్యక్తి, ఆ దేవుడు లేకపోతే ఒక్కొక్కరి జీవితంలో తాగుడు అనే నాశనం ఒక్కొక్కరిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగనే మీటింగ్ అయిపోయిందాక, వాక్యం చెప్పి అయిపోతే ఒక చెల్లి ఇలాగనే నిలబడి అందరూ ప్రార్థన చేయించుకుని అయిపోయింది ఆక ఉండి ప్రార్థన చేయించుకుంది. ఆ చెల్లి, ఏంటి నాన్న చేపు నుంచున్నావు, ముందుగానే వచ్చి చేయించుకొని వెళ్ళొచ్చు కంటే, అన్నా నువ్వు వాక్యం చెబుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది, నేను కొన్ని విషయాలు నీకు చెప్పాలని ఇక్కడ నుంచున్నానన్న, ఎవరు అనకూడదని ఇలా నిలబడ్డానని ఆ చెల్లి నాతో చెప్పిన మాట ఏందో తెలుసా? తన భర్త RMP డాక్టర్గా పని చేస్తాడు. ఏం పని?
అతను